హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, మనకి వంకాయలు మళ్ళీ వచ్చినాయండి. 3 హార్వెస్ట్. అలాగే కొన్ని బెండకాయలు, కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇవి కొయ్యపోతండి, ముదిరిపోతాయి. చూసారా, ఇగోండి. ఇంకా పిందెలు ఉన్నాయి, పువ్వు ఉంది. ఇలాగా పెద్ద అయినప్పుడు కోసేసుకోవాలండి, మళ్ళీ ముదిరిపోతాయి. పిందెలు ఉంచేస్తండి. మళ్ళీ సెకండ్ 3 హార్వెస్ట్ కదా, 4 హార్వెస్ట్ పోతూ ఉంటాయి. ఇవ్వండి, 3 రోజులకు ఒకసారి వచ్చేస్తున్నాయండి హార్వెస్ట్ కి మనకి. మళ్ళీ ఎరువులు వేయాలండి. 15 రోజులు అవుతుంది. 15 రోజులకు ఒకసారి మన ఎరువులు వేస్తే కాస్త ఇంకా బాగా కాస్తాయండి. ఇందులో ఉంచేస్తారండి. చిన్నవి ఉంచేసుకుంటే మళ్ళీ హార్వెస్ట్ ఒకేసారి కట్ చేసినా మనం ఎక్కువ అయిపోతాయి కదా కర్రీకి. పాపలకి పట్టుకెళ్తున్నారు. ఇదిగోండి, చూడండి, ఒకే దిక్కున 2 కాయలు. ఇంకా పువ్వు పిండి ఉంది. కొంచెం లేతగానే ఉంది అది. ఇలాంటి పెద్దవి కట్ చేసుకోవాలండి. చిన్నవి ఉంటే మళ్ళీ సరికి ఉంటాయి. ఇది అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ వంకాయలు. ఇక్కడ ఒకటి ఉందండి. చూసారా పిందులు? ఇవన్నీను ఇంకా ఎదగాలి. మెత్తగానే ఉంది. బ్లూ వంకాయ కూడా ఉన్నాయండి. ఇవి ముదిరిపోతాయి. పాత చెట్టు అండి ఇది. చూసారా, ఇంకా పిందులు ఉన్నాయి. అసలు అయితే పీకేద్దాం అనుకున్నాం, బాగానే కాస్తుందండి. ఉన్నాయి, చాలా పిందులు ఉన్నాయి. ఇదిగోండి, గట్టిగా ఉన్నాయి, కట్ చేయాలి. మళ్ళీ సరికి ఉంటాయి, పిందులు ఉంటాయి. ముదిరిపోతండి, మనకి బాగా పండిపోతాయి. మనం ఎప్పుడు హార్వెస్ట్కి వచ్చినాయి అప్పుడు కట్ చేసేసుకోవాలి. చూసారా ఎన్ని ఉన్నాయో? ఇక్కడ ఉన్నాయండి 2 రెడీగా. పిందెలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. మెత్తగా ఉంది. విత్తనాలు కూడా ఉంచాలండి. ముదిరిపోయిన కాయలు చెట్టుకు ఒకటి రకం ఉంచుకుంటండి. సారల వంకాయ ఒకటి, గ్రీన్ వంకాయ ఒకటి అలా ఉంచుకుంటే
మళ్ళీసారికి విత్తనాలు వేసుకోవచ్చు. మన విత్తనాలు మనమే దాచుకోవాలండి. ఇక్కడ ఉందండి పెద్దకాయ. పండించుకుంటే బాగా పండిన తర్వాత మళ్ళీ విత్తనాలకి పనికొస్తాయి. కాయ పండేదాకా ఉంచాలండి. ఇలా ఉన్నాయి కానీ గట్టిగానే ఉన్నాయి. ఆ రెండు ఉంచేస్తాను. చూసారా ఎన్ని ఉన్నాయో గుర్తు. బరువు ఇక్కడ ఒకటి ఉందండి. మళ్ళీ వేయాలండి ఎరువులు. ఈ పిందులు అయిపోయేటప్పుడు మళ్ళీ పువ్వు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. మనం క్రాప్ అయినప్పుడల్లా కొంచెం కొంచెం ఎరువు వేసుకోవాలి హార్వెస్ట్ చేసాక. అలా అప్పుడే మనకు కంటిన్యూగా వస్తాయండి క్రాప్. ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం. చూసారు ఎంత పెద్దకాయ. ఎరువులో మనం బోన్ మిల్లు కలిపి వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా కాయ సైజు పెరుగుతుంది. బోన్ మిల్లు ఇదండి మస్కడ్ కేక్ పౌడరు కలిపి వేస్తండి. పువ్వు రావడానికి మస్కడ్ కేక్ పౌడరు పనిచేస్తుంది. బోన్ మిల్లు కాయ సైజు పెరగడానికి పనికొస్తుంది. అలాగే పువ్వు కూడా వస్తుంది. ఎక్కువ పువ్వు వస్తే కదా మనకు రాక్ వస్తుంది. చూసారా ఇక్కడ వస్తుంది. ఇవన్నీ పిందులండి. దాని మీద వేసే బరువు ఇక్కడ చూసారా ఎంత పెద్ద సైజు. ముళ్ళు ఉన్నాయండి. ఇది ముళ్ళు వంకాయ అయినా బాగా మన గ్రీన్ వంకాయ లాగే ఉంది ముళ్ళు వంకాయ. ఇది కూడా బాగానే కాస్తుంది ముళ్ళు వంకాయ. హార్వెస్ట్ చేయాలంటే మనకి ముదిరిపోతాయి. పండిపోతే వేస్ట్గా ఎన్నెన్ని విత్తనాలు ఉంచుతామండి మనం. ఒక కాయ రకంకి ఒక కాయ అంటే చాలండి విత్తనాలకి. అండి ఎంత పెద్ద అయినా చూసారా కాయ సైజు. ఒక బుట్ట కూడా సరిపోయేలా లేదు. చూసారా ఇక్కడ నుండి మళ్ళీ వెళ్దాం. ఇవి కట్ చేయలేదు. నాకు గట్టిగా అయిపోతాయండి. ఇది ఇంకా మెత్తగానే ఉంది. మళ్ళీ సరికి హార్వెస్ట్కి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి గుత్తులు గుత్తులు.
ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఒకే చెట్టుకి. ఇంకా కొన్ని ఉంచేస్తున్నానండి, లేకపోతే మనకి ఎక్కువ అయిపోతాయి. ఒకేసారి కట్ చేసిన ఆపోళ్ళు ఇద్దరు పట్టుకెళ్తారులేండి కాయలు. అలాగే మేము చుట్టాలు కూడా పంపించామండి మొన్న, కొన్నిసారి హార్వెస్ట్ చేసింది. ఆర్గానిక్ పండించుకున్నాయి కదండి, చుట్టాలకి ఇస్తే సంతోషించారండి. చాలా బాగుంది కర్రీ అన్నారు. బయట వంకాయల మీద టేస్ట్ చాలా బాగుంది అన్నారండి చుట్టాలు. మన మిద్దె తోట మీద ఇంత పంట తీసుకోవడం మరి ఇదే కదండి. ఇదిగోండి గ్రీన్ వంకాయ ఒకటి ఉంచేస్తానండి విత్తనాలకి. మన గ్రీన్ దాయలేదు, సారల వంకాయ ఒకటి ఉంచాను. గ్రీన్ కూడా ఇది ఉంచేసుకుంటే మనకి విత్తనాలకి బాగుంది కదా కాయ. ఈ రెండు హార్వెస్ట్ చేస్తాను. ఒకటి ఉంచేసి విత్తనాలకి ఒక్కొక్క రకం ఒక్కొక్క కాయ ఉంచేసుకుంటే అండి మనకి ఎక్కడ పుచ్చులు కూడా లేవు, చూసారా. ఎందుకంటే మనకి ఇంగువ, పసుపు, పుల్లటి మజ్జిగలో పోస్తుంటే ఇది ఉంచేస్తానండి. ఇది బాగుంది విత్తనాలకి. ఇది హార్వెస్ట్ చేస్తాను. ఎక్కడ పుచ్చులు కూడా లేవు, చూసారు వంకాయలకి. నిండిపోయిందండి బుట్ట. ఇంకా చూడండి గుత్తులు గుత్తులు గుత్తులు. అవి ఉంచేస్తాను చిన్నకాయలు. ఇది విత్తనాలకు ఉంచేస్తున్నాను అండి. సారల వంకాయ మనకి పెద్ద అయిపోయింది కదా. అక్కడ గ్రీన్ ఉంచేసాము, ఇది కూడా అయిపోయింది, హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. బుట్ట నిండిపోయిందండి. ఓకే తెచ్చాము, ఇన్ని వస్తాయి అనుకోలేదు. చూడండి ఎన్ని కాయలు, గుత్తులు. ఇదిగోండి రెండు చేస్తాను హార్వెస్ట్. ఈ ఇంకా చిన్నగానే ఉన్నాయి, మళ్ళీ సరిపోతాయి. ఇదిగోండి ఎంత బాగుందో కాయ. విత్తనాలకు ఉంచాలనిపిస్తుంది ఈ కాయలు. అక్కడ ఒకటి ఉంచాం కదండి గ్రీన్, ఇది అక్కర్లేదులే. అంతేనండి. కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎర్రబెండ. మళ్ళీ ముదిరిపోతాయండి. అలాగే రెండు కాయలు పెద్ద ముదిరిపోయినాయి. ఇవ్వండి రెండు ముదిరిపోయినాయి. ఇవ్వండి రెండు విత్తనాలు కొంచేస్తున్నాను. మనకి ఇలాగ విత్తనాలు కావాలి కదా. మొన్నటి ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి, అవి కలిపి మనం పులుసు పెట్టుకోవచ్చు. ఇది కూడా రెడీ అయింది. ఇంకా ఇప్పుడు ఉన్నాయండి, ఇది తెల్ల బెండ, అది గ్రీన్ బెండ. కట్ చేద్దాం కత్తెరతో.
చెట్టు వచ్చేసి ఇలాగుంది. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి చూసారా, ఇగోండి ఎర్రబెండ గ్రీన్ బెండ ఇప్పుడు వస్తున్నాయి. ఎంత హెల్తీగా వచ్చినాయి చూసారా గ్రో బ్యాగులు. ఒకటే తెచ్చామండి బుట్ట, అందువల్ల నిండిపోయింది. చూసారా ఎన్ని ఉన్నాయో. ఒక 4 కేజీలు ఉంటాయేమండి. మన మిద్దె తోట మీద ఇంత పంట తీసుకోవడం మనకి ఇదే కదా, ఏదో మన భూమిలో వేసినట్టు వచ్చినాయి పంట. చూసారా, ఇంకా ఉంచేసానండి చెట్టుకి. ఒక 4 బెండకాయ దొండకాయలు ఉన్నాయండి, ఆరవేసేద్దాం, ముదిరిపోతాయి. ఈ మళ్ళీ హార్వెస్ట్ చేయకపోతే మొన్నటి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి, అవి కలిపి కర్రీ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేయకపోతే ముద్రపోతాయండి. ఎన్ని ఉంటాయని చేసేసుకోవాలి హార్వెస్ట్. నాకు లెక్క పెడతాడు 10 ఎన్నో ఉంది, కనిపించట్లేదు ఎక్కడ. ఇక్కడ ఉంది. కనిపించండి. పెద్ద కాయ ఉండింది, కోసేటప్పుడు కనిపించవు, ఉట్టప్పుడు కనిపిస్తాయి. ఇవ్వండి ఇక్కడ ఉంది. ఇలాగ ఒత్తుగా ఉన్నా కూడా ఉంటాయండి, మనకి కనిపించవు. కోసేసిన తర్వాత హార్వెస్ట్ అయిపోయాక కనిపిస్తాయి కాయలు. దొండకాయలు ఆకుల్లో కలిసిపోతాయండి. అక్కడే చూసాను పెద్ద కాయ, మళ్ళీ కనిపించట్టు. సరే అండి, ఇగోండి ఈ కాయలు దొరికినాయి. మొన్న ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, మొన్న కోసినాయి. అవి ఇవి కలిపి కర్రీ అవుతాయండి. బెండకాయలు ఇప్పుడే అండి స్టార్ట్ అవుతున్నాయి, అందువల్ల మనకి కొన్ని దొరుకుతున్నాయి బెండకాయలు. వంకాయలు మాత్రం ఒక 4 కేజీలు ఉంటాయండి. చూడండి ఎన్ని కాయలు. చూసారు కదండి, ఈరోజు హార్వెస్ట్ వంకాయలు ఒక 4 కేజీలు దొరికినాయి మన మిద్దె తోట మీద. ఇది 3వ హార్వెస్ట్ అండి, కొత్త పంట, కొత్తగా వేసిన మొక్కల్లో ఇది 3వ హార్వెస్ట్. ఇంత హార్వెస్ట్ కి పెరుగుతుంది. అది మొన్న 2 కేజీలు అండి, అంతకుముందు కేజీ, ఇప్పుడు 3 కేజీలు దొరికినాయి. 4 కేజీలు ఉంటాయిలేండి ఇవి, మన తూకమే లేదు, ఉజ్జాయింపుకి చెప్తాను.
అలాగే కొన్ని దొండకాయలు మొన్నటి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఇవి కలిపితే మనకి కర్రీ అవుతుంది. బెండకాయలు కూడా ఉన్నాయి మొన్నటి. ఇవి కలిపి పులుసు పెట్టుకోవచ్చు. ఇలాగ మనం ఆర్గానిక్ గా పండించుకున్న ఈ పంట ఎన్ని వచ్చినా చాలండి మనకి. ఆర్గానిక్ గా పిండి లేకుండా మన ఎరువులతో పండించుకున్న పంట 1, 2 వచ్చినా మనకి సంతోషమే. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.